మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ పై నిర్భయ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బండాలి రాధిక డిమాండ్ చేశారు. తెహల్కా ఎడిటర్ సంఘటన జర్నలిస్టు సమాజానికి అవమానకరమని ఆమె అన్నారు. సంఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెంటనే హైకోర్టులో విచారణ జరపాలని బండారి కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి తేజ్పాల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అది కాల్ చెట్టప్పుడు కొట్టాలి కానీ ముందే కొట్టేసి తెలుస్తుంది. భారతీయ జనతా మహిళా మోర్చా ఈరోజు ఇక్కడ తరుణ్ తేజ్పాల్ ఒక జర్నలిస్ట్ అయ్యుండి, ఒక తెహల్కా ఎడిటర్ అయ్యుండి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఇన్ని రోజులైనా కూడా, ఇన్ని ఇయర్స్ 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆయన మీద ఎటువంటి చట్టం కానీ శిక్ష కానీ అమలు చేయకపోవడం ప్రభుత్వంపై చాలా సిగ్గుచేటు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన దిష్టిబొమ్మ మేము ఈరోజు దగ్ధం చేయడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసిన వెంటనే వాళ్ళకి నిర్భయ చట్టం కింద శిక్ష విధించాలని హైదరాబాద్ శివార్లోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ ఉపాధ్యాయులకు, రీసెర్చ్ స్కాలర్లకు అవసరమైన మ్యాట్లాబ్ అప్లికేషన్స్ పై 3 రోజుల ఫీస్ట్ ను ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ విభాగం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ఇంజనీరింగ్ కళాశాల నుండి సుమారు 60 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మ్యాట్లాబ్ యొక్క ఆవశ్యకత గురించి వేదికపై నుండి సలహాలు ఇచ్చారు.